1300 కోట్ల లాభాల్లో 40% షేర్. ఎవ్వరికీ అడ్వాన్స్ లేదు. ఇంత పిచ్చి డీల్ ఎక్కడైనా చూసారా? ఇంటర్నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌తోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇదే రాజమౌళి 'వారణాసి' రేంజ్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతటి క్రేజీ కాంబినేషన్, ఇంతటి రిస్కీ స్ట్రక్చర్, ఇంతటి మ్యాసివ్ వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ కలిపి ఒకే సినిమా అంటే అదే ఎస్ఎస్ రాజమౌళిస్ 'వారణాసి'. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్‌కి అయితే లిటరల్‌గా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 1300 కోట్ల బడ్జెట్, ఇండియాలోనే సెకండ్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం. రిపోర్ట్స్ ప్రకారం 'వారణాసి' టోటల్ బడ్జెట్ దాదాపుగా 1300 కోట్లకు పైగానే. ఇది ఇండియాలో రామాయణ తర్వాత సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా. ఇంత స్కేల్ ఎందుకు? బికాజ్ ఇది మామూలు సినిమా కాదు. టైమ్ ట్రావెల్, మైథాలజీ ప్లస్ గ్లోబల్ అడ్వెంచర్ కలిపిన రేర్ కాంబినేషన్ సినిమా. టీజర్లో వారణాసి నుండి అంటార్క్టికా వరకు, 512 సిఈ నుండి 2027 సిఈ వరకు, త్రేతాయుగం వరకు రాజమౌళి లిటరల్లీ ఎంటైర్ టైమ్ లైన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న వరల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక క్యాస్ట్ గురించి చెప్పాలంటే మహేష్ బాబు గారు యాజ్ రుద్ర వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ హీ హ్యాస్ ఎవర్ ప్లేడ్ అని చెప్పాలి. ప్రియాంక చోప్రా యాజ్ మందక్ని హాలీవుడ్ ప్రెజెన్స్తో గ్లోబల్ ఇంపాక్ట్ అయితే కన్ఫర్మ్. పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ కుంభ, ఆయన యాక్టింగ్ గురించి మనం విడిగా చెప్పనవసరం లేదు. రాజమౌళికి పర్ఫెక్ట్ విలన్ దొరికేశాడు. ఏ 60 డేస్ సింగిల్ సీక్వెన్స్ రామాయణానికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక 60 రోజుల పాటు రామాయణంలో ఉన్న ఒక ఎపిసోడ్ని అయితే తీశారు. సో మనకు తెలుసు రాజమౌళి గారు ఏ విధంగా తీస్తారు అన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ టీజర్లో చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చిన షార్ట్స్ అవే. ఇక మోస్ట్ క్రేజియస్ట్ పార్ట్కి వచ్చేసాం. శాలరీస్, పిచ్చి డీల్స్ అని చెప్పాలి. నౌ ద క్రేజీ పార్ట్. మహేష్ బాబు గారు డీల్ వింటే మీ దిమ్మ తిరిగిపోద్ది. ఆయన ఎటువంటి అడ్వాన్స్ కానీ శాలరీ కానీ తీసుకోవట్లేదు ఈ సినిమాకి. కేవలం 40% ప్రాఫిట్ షేర్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో హీరోకి ఇంత హ్యూజ్ పర్సంటేజ్ ఇంతవరకు లేదు. సో సినిమాకి వచ్చే ప్రాఫిట్స్లో ఆయన షేర్ తీసుకున్నారు కానీ నో శాలరీ అనమాట. రాజమౌళి గారి డీల్ కూడా సేమ్ ఇలాంటిదే. ఆయన ఎటువంటి అడ్వాన్స్ తీసుకోవట్లేదు. 30-40% ప్రాఫిట్ షేర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బయట రూమర్స్ అయితే ఇలాగే కనిపిస్తున్నాయి. సో ఇదంతా నిజమే అయితే మామూలు విషయం కాదు. వాళ్ళకి ఈ సినిమా పైన ఉన్న నమ్మకం ఎటువంటిది అని మహేష్ బాబు గారికి, రాజమౌళి గారికి అని మనందరం షాక్ అవ్వాల్సిందే. ఇంకా ప్రియాంక చోప్రా 30 crores వరకు శాలరీ తీసుకున్నట్టుగా తెలిసి, ఇంకా పృథ్వీరాజ్ గారు 10 కోట్లకు పైగా అయితే డీల్ క్లోజ్ చేసినట్టుగా బయట టాక్ అయితే వినిపిస్తుంది. అసలు డబ్బులు తీసుకోకుండా ప్రాఫిట్ షేర్లో మాత్రమే తీసుకుంటా అంటే వాళ్ళిద్దరికి సినిమా మీద ఉన్న ప్రేమ ఎటువంటిది, అలాగే ఆ సినిమా మీద ఉన్న నమ్మకం ఎంత గట్టిది అని చెప్పి మళ్ళీ ఒక స్టాంప్ వేసినట్టుగా. ఎస్ఎస్ రాజమౌళి అన్న స్టాంప్ చూస్తేనే సినిమా హిట్ అనుకుంటే, అలాంటిది ఈ రేంజ్ రిస్క్ చూస్తుంటే సినిమా మీద ఆయనకి ఎటువంటి పట్టు ఉందో అర్థమవుతుంది. మొత్తానికి సంక్రాంతి 2027 ఇండియా మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతుంది. రాజమౌళి సినిమా అంటే హైప్ అంతే అనాలా? కానీ వారణాసి టీజర్లో గ్లోబల్ లెవెల్ యాంటిసిపేషన్ స్టార్ట్ అయింది. టైం పీరియడ్స్, మైథాలజీ, అడ్వెంచర్ ఈ కాన్సెప్ట్ ఇండియాలో ఎప్పుడు రాలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు అంటే ఇండియన్ సినిమాని న్యూ ఎరాకైతే తీసుకెళ్ళిపోయారు. ఒక కన్క్లూజన్ ఏంటంటే 1300 కోట్లతో తీస్తున్న ఈ సినిమాలో ప్రాఫిట్ షేర్ డీల్స్ ఉన్నాయి, గ్లోబల్ స్టార్ క్యాస్ట్ ఉంది, వరల్డ్ ట్రావెల్ ప్లస్ టైం ట్రావెల్ స్టోరీ, రాజమౌళి విషన్ ఉంది. వారణాసి ఈజ్ నాట్ ఎ మూవీ, ఇట్స్ అన్ ఈవెంట్. 2027 సంక్రాంతి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్ప్లోషన్ అయిపోతుంది. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డీల్ మీకు క్రేజీగా అనిపించిందా లేకపోతే వర్తీ అనిపించిందా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోతో లైక్ చేయండి.